పోయిన వారం కెన్నెత్ ఈ హేగిన్ గొప్ప దైవజనులు ఆయన ఏ రీతిగా స్వస్థతను పొందుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. నేను అంటాను, ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఇర్మియా యొక్క భవిష్యత్తును నిర్దేశించాడు. ఇర్మియాని అన్నాడు, నేను నిన్ను ప్రవక్తగా సపరేట్ చేసుకున్నాను అన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియా యొక్క భవిష్యత్తును దేవుడు నిర్ణయించాడు. దేవుని యొక్క చేతిలో ఉన్నాడు కనుక దేవుడు నిర్ణయించాడు. ఆ దేవుని యొక్క చేతిలో ఒక గర్భంలో ఉన్నటువంటి పిండము ఉండాలంటే ఆ తల్లి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి తల్లిగా ఉండాలి. లేనట్లయితే దేవుడు ఏది చేసినా కూడా సాతాను దానిని కాపీ కొట్టాలనే ప్రయత్నం చేస్తాడు. గర్భములో ఉండగానే సాతాను కూడా ఏమండి, ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుంది అని వాడు కూడా డిసైడ్ చేసేస్తాడన్నమాట. సో కాబట్టి ప్రియులరా, మనకు నచ్చినా నచ్చకపోయినా మనం అందరం కూడా యుద్ధంలో ఉన్నాం. నేను యుద్ధంలో ఉన్నాను, మీరు యుద్ధంలో ఉన్నారు. భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా యుద్ధంలో ఉన్నారు. ఇది ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. వీఆర్ ఇన్ అ వార్ఫేర్. మనము పిక్నిక్లో లేము, మనము యుద్ధములో ఉన్నాము. మనము టూర్లో లేము, మనము యుద్ధములో ఉన్నాము. విహారయాత్రలో మనము లేము, మనము యుద్ధములో ఉన్నాము. విహారయాత్రకు వెళ్ళేదానికి యుద్ధములో ఉన్నదానికి చాలా చాలా తేడా, వ్యత్యాసం ఉంటుంది. సో కనుక యుద్ధములో ఉన్నాము, దీన్ని మనం తప్పించుకోలేము. మనం చేయగలిగినంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా మనం ఏ రీతిగా జయించాలి అన్నటువంటిది మనము నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. కెన్నెత్ హేగిన్ గారి యొక్క జీవితాన్ని అపవాది నాశనం చేయాలని అనుకున్నాడు. కెన్నెత్ హేగిన్ గారు తన తల్లి గర్భంలో ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారి తల్లికి కనిపించి జాన్ అని పేరు పెట్టు అని చెప్పారు. జాన్ అని ఆ మాట సాతాను చెవిలో పడింది. సో జాన్ అని దేవుడే పేరు పెట్టమన్నాడు. ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చే యోహానుతో చాలా దెబ్బలు తగిలాయి అపవాదికి. మరలా జాన్ అన్నటువంటి పేరు పరలోకం నుంచి మరి పెట్టబడుతూ ఉంది. ఈ మనిషి ఏం చేస్తాడు అని చెప్పేసి గర్భంలో ఉండగానే గుండె మీద దాడి చేశాడు, రక్తం మీద దాడి చేసేసాడు. పుట్టడమే డాక్టరు చచ్చిపోయాడు, జీవం లేదన్నారు. మిగిలిన స్టోరీ అంతా కూడా ఒక 60% నేను చెప్పాను, ఒక 60% నేను చెప్పాను. ఇక్కడ నేను వెళ్తుండగా ఆత్మదేవుడు నాతో అన్నాడు, దీన్ని పుస్తక రూపంలో తయారు చేయి. తెలుగులో ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు, ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. చాలామందికి కెన్నెత్ హేగిన్ గారి గురించి చాలామందికి తెలియదు. తయారు చేయమని చెప్పాడు. మానసిక దుర్గాలు అన్నటువంటి హెడ్డింగ్ పెట్టి కెన్నెత్ హేగిన్ గారి యొక్క స్వస్థత సాక్షిని తయారు చేయమన్నారు. అది ఒక టెక్స్ట్ బుక్ లాంటిదండి. ఎనీ సిక్ పర్సన్, ఏ రోగికైనా అదొక టెక్స్ట్ బుక్ లాంటిదన్నమాట. కెన్నెత్ హేగిన్ గారి యొక్క స్వస్థత సాక్ష్యము ఏ రోగికైనా ఒక టెక్స్ట్ బుక్ లాంటిది, ఒక గైడ్ లాంటిది, ఒక మాన్యువల్ లాంటిది. ఆయన జీవితాన్ని, ఆయన సాక్ష్యాన్ని మనము తెలుసుకున్నట్లయితే ఏ రోగం నుంచైనా మనం బయటపడగలం. 15 సంవత్సరాలు దాటి జీవించలేడని వైద్యశాస్త్రం చెబితే వైద్యశాస్త్రాన్ని వెక్కిరిస్తూ 86 సంవత్సరాలు వ్యాధి రోగము లేకుండా, హాస్పిటల్లో అడ్మిట్ లేకుండా, మందులు వేసుకుంటూ లేకుండా, మందుల అవసరత లేకుండానే 86 సంవత్సరాలు జీవించి అందరికీ చెప్పి, అందరికీ తెలియచేసి, వాళ్ళ భార్యతో కలిసి భోజనం చేస్తూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు ఆయన. హల్లెలూయా. ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి మాదిరి జీవితం. కోట్ల మందిని ఆయన ప్రభావితం చేశారు. క్రోడ్స్. ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద సంఘాలు అనబడినటువంటి సంఘాల కాపర్లంతా ఎవరంటే కెన్నెత్ హేగిన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో హస్తనిక్షేపణ చేయించుకొని ఆయన అభిషేకాన్ని పొందుకున్న వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చర్చ్ ఉందండి, ఆఫ్రికాలో ఒక చర్చ్ ఉంది. దాని వెడల్పు 1.5 కిలోమీటర్. చర్చ్ వెడల్పే 1.5 కిలోమీటర్. పొడవు ఎంత ఉంటుందో ఊహించండి. ఆయన పేరు పాస్టర్ అడోబోయే. ఆయన తన సాక్ష్యాన్ని చెబుతూ ప్రపంచంలో ఇట్స్ ద
నంబర్ 1 చర్చ్ అన్నమాట. నంబర్ 1 చర్చ్. లక్షల మంది వస్తారు ఆరాధనకు. 1.5 కిలోమీటర్లు అండి వెడల్పే 1.5 కిలోమీటర్. అంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఉంటుంది బ్రదర్ విద్యుత్ నగర్. 1.5 కిలోమీటర్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. అంత వెడల్పు. మంది అంతా 35 అడుగులు మనది. 1.5 కిలోమీటర్ అడుగు. ఆ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, ఒకసారి కెన్నెత్ హేగిన్ గారిని కలవాలని ఆయన తర్వాత ఇంకొక 5 మంది కలిసి వెళ్ళారట. వెళ్తే కెన్నెత్ హేగిన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఒకరు నాకు స్వస్థత కావాలన్నారు, నాకు అప్పుల సమస్య ఉందన్నారు, ఒకరు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉందన్నారు. సో 4 తమ తమ సమస్యలు చెప్పారు. కెన్నెత్ హేగిన్ గారు ప్రేయర్ చేసి పంపించారు. ఈ అడోబోయే గారు ఆయన వెళ్ళారు. కెన్నెత్ హేగిన్ గారి దగ్గర వెళ్తూనే అడిగారు, వాట్ యు వాంట్ అన్నారు. నీకేం కావాలి అంటే అడోబోయే గారు అన్నారంట, మీ పైన ఉన్నటువంటి ఆ అభిషేకం నాకు కావాలన్నాడంట. హల్లెలూయా. మీ పైన ఉన్నటువంటి అభిషేకం నాకు కావాలంటేనే కమాన్ మై సన్ కమాన్ రా అని పిలిచి చేతులు పెట్టాడంట. తలపైన చేతులు పెట్టాడంట. అడోబోయే గారికి జ్ఞాపకం లేదు, ఇక ఏమైందో జ్ఞాపకం లేదు. దేవునికి ఆత్మ వశుడైపోయాడు. తర్వాత చూస్తే చరిత్రను సృష్టించాడు. ప్రపంచంలో ద లీడింగ్ చర్చ్, అతి పెద్ద అతి గొప్ప సంఘం, దానికి కాపరి ఎక్కడి నుంచి అభిషేకాన్ని పొందుకున్నా అంటే కెన్నెత్ హేగిన్ గారి దగ్గర నుంచి పొందుకున్నారు. ఇటువంటి వారిని అనేకులను ఆ దైవజన్ యొక్క బోధలు తయారు చేశాయి. ఈరోజు నేను ఇంకా బ్రతికున్నానంటే, ఈరోజు ఇంకా పరిచర్య బ్రతికి ఉంది, సర్వైవ్ అవుతుంది, ఈ పరిచర్య ముందుకు వెళ్తూ ఉంది, విస్తరిస్తూ ఉందంటే అది దేవుని యొక్క ప్రణాళిక. రెండవదిగా దైవ సేవకులు కెన్నెత్ హేగిన్ గారి యొక్క బోధలు. ఆయన బోధలు ఎందుకు కరెక్ట్గా ఉంటాయంటే 9 సార్లు యేసుక్రీస్తు ప్రభు వచ్చి కెన్నెత్ హేగిన్ గారితో కూర్చొని 9 సార్లు గంటన్నరకు పైగా వాక్యాన్ని వివరించి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే చాలామంది వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే అక్షరము చంపివేయను కానీ ఆత్మ జీవింపజను. పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రభువే సాక్షాత్తు కెన్నెత్ హేగిన్ గారి దగ్గరికి వచ్చి అన్నీ బయలుపరిచి వెళ్ళారు. అందుకే హేగిన్ గారు చెప్తే ఆల్మోస్ట్ 99.9% యేసు ప్రభు చెప్పినట్లే ఉంటుంది. గ్లోరీ టు. ఒకసారి ఆ బోధకు అలవాటైన తర్వాత ఇక డైల్యూటెడ్ బోధ ఏది కూడా ఎవరు కూడా అంగీకరించలేరు. సో అటువంటి గొప్ప సాక్ష్యం ఈనాడు కెన్నెత్ హేగిన్ గారి యొక్క సాక్ష్యం చూస్తే అసలు మనలో ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఉండకూడదు అన్నటువంటి ఆశ మనకు పడుతుంది. కెన్నెత్ హేగిన్ గారి యొక్క సాక్ష్యంలో ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాను. ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం గురించి వారి అమ్మమ్మ మాట్లాడినప్పుడు ఆయనకు లోపల మాత్రం ఒక ఆశ ఉందంట. ఏంటంటే నేను బ్రతకాలి లోపల స్ట్రాంగ్ డిజైర్, నేను బ్రతకాలి. ఆ ఆశనే ఆయనను బ్రతికించింది. హల్లెలూయా. ఆశ లేని ప్రాణాల జోలికి దేవుడు వెళ్ళడు. ఆశకున్న ప్రాణానికి దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉంటున్నారు. సో ఈరోజు మరొక వ్యక్తి గురించి మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా 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 ఖచ్చితంగా నాకు తెలియజేశారు. సో దైవ సేవకురాలు, దైవజనురాలు, ఆమె పేరు చెబితే తెలియని క్రైస్తవుడు ఈ భూమి మీద లేడు. ఆమె పేరు చెబితే తెలియని క్రైస్తవుడు ఈ భూమి పైన లేడు. ఆమె పేరే జాయిస్ మాయర్. తెలుగులో కూడా తర్జుమాల ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా విస్తారంగా వస్తుంటాయి. సో తన యొక్క జీవ చరిత్ర మీ ముందు ఉంచాలని, మానసిక దుర్గాలు అన్నటువంటి అంశము వెలుగులో మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టంగా, బహు తేటగా నాకు తెలియజేశారు. సో జాయిస్ మేయర్ గారి గురించి కొంతమంది కొంత మాత్రమే విన్నారు. ఈరోజు చాలా చాలా విలువైనటువంటి విషయాలు, చాలామందికి ఉపయోగపడే విషయాలను నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సాతాను ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎలా పాడు చేస్తాడు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ జాయిస్ మేయర్ గారి యొక్క జీవితం. అలా సాతాను సర్వనాశనం చేస్తే, సర్వనాశనం నుండి సర్వసమృద్ధి అని నేను ప్రసంగాలు చేశాను. అలా సర్వసమృద్ధికి దేవుడు ఎలా మార్చగలడు అన్నటువంటి ఆ సత్యము మనకు జాయిస్ మేయర్ గారి యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు కొంచెము
వినేదానికి కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఈ మాటలు ఖచ్చితంగా కొంతమందికి ఉపయోగపడతాయి కనుక కొన్ని మాటలు నేను చెబుతాను. సో ఇబ్బందిగా ఉన్నా కూడా మీరేమీ ఫీల్ కావద్దండి, సంబడి విల్ బీ హెల్ప్డ్. ఎందుకంటే చాలామంది వారి యొక్క పోరాటాలను చెప్పుకోలేరు, బయటకు చెప్పుకోలేరు, లోపల నలిగి 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 నలిగిపోతూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి ఈ యొక్క వాక్యం అందినప్పుడు ఏమండి, చచ్చిపోయేవారు లేచి కూర్చుంటారండి. హల్లెలూయా. సో అందుకే ఒకవేళ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి ఒకవేళ ఇది పెద్దగా అర్థవంతంగా ఉండకపోవచ్చు, కానీ కొద్దిమందికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం, ఈరోజు నేను చెప్పే వాక్యం వారి జీవితాన్ని ఎన్నటెన్నటికీ మార్చబోతుందని నేను తెలియజేసేదానికి ఏమాత్రం కూడా సంశయించడం లేదు. క్లుప్తంగా చెప్తాను, విలువైనటువంటి మాటలు మధ్యలో నా కామెంటరీ చెప్తాను, నా పరిశీలన చెప్తాను, నా అబ్జర్వేషన్ చెప్తాను, నా తాత్పర్యం చెబుతాను. గ్లోరీ టు గాడ్. జాయిస్ మేయర్ గారు 1943 సంవత్సరం జూన్ మాసము 4వ తేదీన జన్మించారు. 1943 అంటే ఎగ్జాక్ట్గా అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జాయిస్ మేయర్ గారు జన్మించారు. ఈమె పసిబిడ్డగా వాళ్ళ తల్లి జన్మనిచ్చిందో లేదో, అంటే డెలివరీ అయిందో లేదో, వాళ్ళ నాన్నకు మిలిటరీ నుంచి కాల్ వచ్చింది, ఆర్మీ నుంచి కాల్ వచ్చింది, పిలుపు వచ్చింది, యుద్ధంలో పాల్గొనాలి అని పిలుపు వస్తే భార్యను, అప్పుడే పుట్టినటువంటి కూతురును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల వరకు ఇంటికి రాలేదు. 3 సంవత్సరాల వరకు ఇంటికి రాలేదు. సో 3 సంవత్సరాల వరకు జాయిస్ మేయర్ గారు వాళ్ళ అమ్మ వారిద్దరు మాత్రమే జీవించారు. 3 సంవత్సరాల తర్వాత సొంత నాన్న కన్న తండ్రి 3 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పసిబిడ్డకు ఆశ్చర్యమైంది, వాళ్ళ తల్లికి ఆశ్చర్యమైంది. హీ బికేమ్ ఎ టోటలీ డిఫరెంట్ పర్సన్. అసలు ఇంతకు మునుపులాగా లేకుండా పూర్తిగా ఆ వ్యక్తి మారిపోయాడంట. ఆర్మీకి పోయి అక్కడ ఏమైందో, ఎవరి సావాసం పట్టాడో, ఏం చేశాడో తెలియదు, కానీ పూర్తిగా వీళ్ళ నాన్న మారిపోయాడంట. మెకానిక్ వర్క్ చేసేవాడు, గరాజ్ ఉండేది, వెహికల్స్ ఇవన్నీ కూడా రిపేర్ చేసేవాడు. సో బాగా త్రాగుడుకు అలవాటైంది, త్రాగుడుకు బానిస అయిపోయాడు. జాయిస్ మేయర్ గారికి 9 సంవత్సరాల వయసు వచ్చే టైంకి 9 సంవత్సరాల వయసు వచ్చే టైంకి వాళ్ళ సొంత నాన్న ఏం చేశాడంటే ఆ సొంత కూతురిపైనే కన్ను వేశాడు. సొంత కూతురిపైన కన్ను వేసి సొంత కూతురిని, అంటే జాయిస్ మేయర్ కానీ అత్యాచారం చేశాడు. సొంత కూతురిని భయపెట్టి, మభ్యపెట్టి, లోబరుచుకొని సొంత కూతురిని మనం వింటున్నాం. ఈ మధ్య కూడా మనము పత్రికలు, వార్తాపత్రికలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సొంత కూతురిని అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు. చిన్నపిల్ల 9 years 9 సంవత్సరాల వయసులో భయపడిపోయింది, అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. సో వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళమ్మకు నమ్మలేదంట, వాళ్ళమ్మ నమ్మలేదు. తర్వాత ఇలా ఆయన రిపీటెడ్గా మాటిమాటికి సొంత కూతురు పైన అఘాయిత్యం చేస్తూ ఉంటే ఒకసారి ఆమె చూసిందంట, వాళ్ళ తల్లి చూసిందంట. చూసినా కూడా చూడనట్టు పక్కకి వెళ్ళిపోయిందంట. పక్కకి వెళ్ళిపోయింది. ఈ బిడ్డ వచ్చి వాళ్ళ తల్లితో మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి అసలు దీని గురించి ప్రస్తావించలేదంట. ఎందుకు అంటే ఆమె ఫుల్ భయంలో ఉందంట. ఆమెకు భర్తతో పోరాడే శక్తి లేదు, భర్తను ఎదిరించే శక్తి లేదు, అలా కూతుర్ని ఆదరించే శక్తి లేదు, ఏమీ లేకుండా నిశ్చేష్టురాలై అలాగ ఉండిపోయిందంట. అంతే, అలా ఉండిపోయిందంట. ఈ సొంత తండ్రి 9 సంవత్సరాల వయసు నుంచి జాయిస్ మేయర్ గారికి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారం జాయిస్ మేయర్ గారు తను సొంత మాటలతో చెప్పినటువంటి విషయం అంటే, ఒకరు అడిగారు ఆమెను, ఒక యాంకర్ అడిగారు, మీరు ఇంత ఓపెన్గా రహస్యంగా జరిగినటువంటివి ఇంత ఓపెన్గా మీకు అవమానకరంగా అనిపించడం లేదా ఇవి చెప్పేదానికి అంటే, ఆవిడ ఏమన్నారు తెలుసా, నేను ఓపెన్గా చెప్పే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను అవి లోపల కప్పిపుచ్చుకుంటే ఇటువంటి సమస్యలు గుండా వెళ్ళే వారికి నేను సహాయం చేయలేను కదా, గనుక నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా నేను పెడితే నాలాగా ప్రపంచంలో ఏ మూలనైనా ఎక్కడైనా
సఫర్ అవుతుంటే వారికి నా సాక్ష్యము వారికి దీవెనకరంగా మారుతుంది అని తను వివరించారు. ఆమె చెప్పిన విషయం ఏంటంటే 9 సంవత్సరాల వ్యవధిలో 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు దాదాపుగా 200 సార్ల కంటే పైగా 200 పైగా అత్యాచారం చేశాడు తండ్రి. పార్కుకు పిలుచుకొని పోతాడని వాళ్ళ అమ్మకి చెప్పి కార్లు ఎక్కించుకుని వెళ్తాడంట, సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్తాడంట, భయపెడతాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్, జాయిస్ మేయర్ వాజ్ బోర్న్ అగైన్ అట్ ద ఏజ్ ఆఫ్ 9. 9 సంవత్సరాల వయసులో జాయిస్ మేయర్ గారు రక్షించబడ్డారు, దేవునిని అంగీకరించారు. దేవునిని అంగీకరించిన తర్వాత ఈ అఘాయిత్యం జరిగింది. ఈ జరిగిన తర్వాత షీ స్టార్టెడ్ ప్రేయింగ్ కదా, దేవునితో సంబంధం ఏర్పడింది కదా, ప్రార్థన చేస్తుందంట. ఇక ఒకసారి చాలా విరక్తి కలిగి కోపంతో, యేసయ్యా మా నాన్నను చంపేసేయ్, కిల్ హిమ్ లార్డ్, నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, నా భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు, కిల్ హిమ్. మా అమ్మ పరోక్షంగా ఆయనకు మద్దతు ఇస్తూ ఉంది, ఎవరు లేరు తనకి. వాళ్ళ నాన్న ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడంటే జాయిస్ మేయర్ని ఎవరితో కూడా కలవనిచ్చేవాడు కాదంట, స్కూల్లో కూడా తనకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదంట. ఇంటిలోకి వస్తే నరకము, స్కూల్కి వెళ్తే ఒక రకమైనటువంటి ఒంటరితనము, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. సాధారణంగా స్కూల్ చిల్డ్రన్కు ఉన్నటువంటి జీవితము తనకు లేదు. తనకున్నది ఎప్పుడూ భయం. 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వాళ్ళ నాన్న తలుపు కొట్టాడంటే బయట వెళ్తాడంట, పనికి వెళ్తాడంట, మధ్యాహ్నం ఎప్పుడు వెళ్తాడు, మధ్యరాత్రి వస్తాడంట, 3 గంటలకు వెళ్ళి మధ్యరాత్రి వస్తాడంట. తలుపు కొట్టాడంటే భయం అంట. వీళ్ళ అమ్మకు భయము, ఈ చిన్న బిడ్డకు భయము. అసలు జాయిస్ మేయర్ గారు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు తండ్రి ప్రేమ అంటే ఏమిటో తెలియదు, తండ్రి రొమ్మున ఆనుకోవడం అంటే ఏంటో తెలియదు, తండ్రి భరోసా అంటే ఏంటో తెలియదు, తండ్రి అన్యోన్యత అంటే ఏంటో తెలియదు. నాకు భయం అనేది తెలుసు. నాకు భయము దివారాత్రములు భయంతో జీవించాను. 9 సంవత్సరాలు మొరపెట్టాను దేవునికి. 9 సంవత్సరాలు మొరపెట్టాను, దేవా ఈయన చంపేసాయి, ఈయన నుంచి నన్ను విడిపించు. నేను మొరపెట్టా, నో ఆన్సర్. నేను మొరపెట్టగానే నాకు జవాబు రాలేదు. కానీ నాకు ఎప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఆ 9 సంవత్సరాలు కూడా ఆ యొక్క ఫేజ్ దాటేదానికి దేవుడు నాకు బలమనిచ్చాడు. దాటేదానికి, ఆ పీరియడ్ను దాటేదానికి దేవుడు నాకు బలమనిచ్చాడు. 9 సంవత్సరాలు కూడా వాళ్ళ నాన్న చచ్చిపోలేదు, వాళ్ళ అమ్మ చచ్చిపోలేదు. ఆ టైం అంతా దేవుడు తట్టుకునేటట్లు చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏమీ సాధించాల్సిన అవసరం లేదు, తట్టుకుంటే చాలు, ఓర్చుకుంటే చాలు. ఆ సీజన్ అయిపోయేంత వరకు కదా, కరోనా వచ్చింది, పోయేంత వరకు ఏం చేయాలి? కొంచెం ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి అన్నమాట కదా. తుఫాన్ వస్తుంది, కొన్నిసార్లు సునామీ అలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎలా ఉండాలి? కొంచెం ఓపికతో ఉండాలి. ఆ సీజన్ అయిపోయేంత వరకు ఓపికతో ఉండాలి. ఎండాకాలంలో కొన్నిసార్లు 45 డిగ్రీస్కి వెళ్తుంది, విపరీతమైనటువంటి ఎండ తగులుతుంది. సో కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకోవాలంతే. మనం సూర్యుని విమర్శించలేము, ఏమండి ఎవరిని విమర్శించలేము, మనం అడ్జస్ట్ చేసుకోవాలంతే. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీలో ఎవరైనా కూడా కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన ఆపద్దు, మీరు ప్రార్థన మాత్రం కొనసాగించండి. జస్ట్ కొనసాగించండి. అట్ ద సేమ్ టైం, ప్రభువా ఈ పీరియడ్ అయిపోయేంత వరకు, ఈ శ్రమ ముగిసేంత వరకు, ఈ ఆపద తొలగిపోయేంత వరకు నాకు బలం దయచేయండి, తట్టుకునే బలం దయచేయండి. నేను బ్రతికి ఉండాలయ్యా, నేను బ్రతకడం చాలా ప్రాముఖ్యం, నేను బ్రతకాలి. జాయిస్ మేయర్ గారు అంటారు, 16 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి తన రూమ్లో పోయి పడుకొని, బెడ్ మీద పడుకొని అనుకునేదంట, నేను చావను, నేను ఏదైనా సరే నేను సాధిస్తాను, నా జీవితం ఇట్లా అయిపోదు, నేను ఏదైనా సరే సాధిస్తాను. అంత బలముతో ఆ చిన్న వయసులోనే ఆ బిడ్డ చిన్న వయసులోనే ప్రకటించేదండి, ఏదైనా సాధిస్తానని. భయంకరమైనటువంటి చైల్డ్హుడ్. తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, జరిగిందంతా బలాత్కారమే, అవమానమే, తన మీద తనకి అసహ్యము. ఈ అనుభవాలన్నిటినీ వాడుకొని
సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? తన మనసులో ఆలోచనలు కడుతున్నాడు. చూసావా తండ్రి చూడు ఎట్లా ఉంటాడో, తల్లి చూడు ఎట్లా ఉంటుందో, చూసావా 9 సంవత్సరాలు ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను పట్టించుకోలేదు, నీ జీవితం నాశనం అయిపోయింది, చూసావా నీకు స్నేహితులు లేరు, ఎవరు లేరు, చూసావా నీ జీవితము ఇక బాగయ్యేదానికి అవకాశమే లేదు, చూసావా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్పడం లేదు, అంత అవసరం లేదు. బట్ మెయిన్ సబ్జెక్ట్ మనం అధ్యయనం చేద్దాం. అటువంటి అభిప్రాయాలన్నీ కూడా అపవాది తన మనసులో ఒక దుర్గలాగా కట్టుకుంటూ వచ్చాడు. 18 సంవత్సరాల వయసు వస్తూనే ఇంట్లోంచి జంప్ అయిపోయింది. 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 18 షీ లెఫ్ట్ హర్ ఫాదర్ అండ్ మదర్. బయటకు వచ్చేసింది. జాయిస్ మేరీ గారు ఏమంటారంటే, నేను అనుకున్నాను ఒక పెద్ద సమస్య నుంచి నేను బయటకు వచ్చాను అని నేను అనుకున్నాను, కానీ మనుషుల నుంచి బయటకు వచ్చాను, కానీ వారి వలన అయిన గాయాలను, వారి వలన అయిన అవమానాలను, వారి వలన పొందుకున్న భయాలను, ఆందోళనను అవన్నీ మనసులో నేను తెచ్చుకుని బయటకు వచ్చాను అన్నది. ఐ లెఫ్ట్ మై పేరెంట్స్ బట్ ఐ డిడ్ నాట్ లీవ్ ద మెమొరీస్. ఆ జ్ఞాపకాలు, ఆ హర్ట్స్, ఆ మాటలు, ఆ బెదిరింపులు, ఆ బలాత్కారాలు, ఆ అవమానాలు, ఆ నిందలు, దూషణలు, ఇవన్నీ నా మనసులో అలాగే ఉండిపోయాయి. సో ఈ బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి ఏజ్ 19 సంవత్సరాలే. ఆ అబ్బాయి వయసు 19 సంవత్సరాలే. తన వయసు 18 ఇయర్స్ తనకు, 19 సంవత్సరాలు ఆ అబ్బాయికి. పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి ఏంటంటే కార్లు అమ్మిచ్చే పని అనమాట, కార్లు బ్రోకర్ పని అనమాట, కార్లు అమ్మిచ్చే పని. జాయిస్ మేరీ గారు అంటారు, ఆ వ్యక్తితో మా నాన్నతో జీవించిన దానికంటే ఇంకా భయంకరమైన జీవితం నాకుందంటాను. 5 years, 5 సంవత్సరాల ప్రత్యక్ష నరకాన్ని నేను చూశాను. అంత దుర్మార్గుడు, మోసగాడు, విశ్వాసఘాతకుడు, విశ్వాస భ్రష్టుడు ఇంకొకరు నేను చూడలేదు. అనేక మంది అమ్మాయిలతో తిరిగేవాడు, త్రాగేవాడు, మోసాలు చేసేవాడు, జైలుకి వెళ్ళేవాడు. 5 సంవత్సరాలు దాకా చేశాడు. నేను గర్భవతి అయ్యాను. గర్భవతి అయినప్పుడు నాకు పుట్టలేదన్నాడు. కాన్పోయిన తర్వాత కూడా నాకు పుట్టలేదన్నాడు. ఇలా రెండు ఇల్లు దాటి పక్కన సంసారం పెట్టాడంట ఇంకొక ఆవిడతో. జాయిస్ మేరీ గారి యొక్క మొదటి వివాహము 19 సంవత్సరాలు ఒక అబ్బాయితో అయింది. అయిన తర్వాత ఆ వ్యక్తి ఎలా చేశాడంటే 2 ఇళ్ళ తర్వాత పక్కన కాపురం పెట్టాడంట. ఎలా ఉంటుంది ఒక భార్యకి? ఎలా ఉంటుంది? ఆమె మనసుకు ఎటువంటి గాయాలు అవుతాయి? ఆమె హృదయం ఎలా ఉంటుంది? పుట్టినప్పటి నుంచి శ్రమలేనా? నాన్న నుంచి తప్పించుకున్నాం, అమ్మ నుంచి తప్పించుకున్నాం అంటే ఇక్కడ వీడు ఒకడు తలకాయ మాసినోడు దొరికాడు. షీ వాజ్ ప్రేయింగ్ ఆల్ త్రూ దీస్ ఇయర్స్. ఆ 9 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంది, మరలా ఈ 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. సో మొత్తానికి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తను తీసుకుంది. 5 సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చేసింది. 5 సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చేసింది. చాలామంది విడాకులు అంటే అదేదో పెద్ద పాపము అన్నట్లు అనుకుంటారు. కానీ చూడండి, ఇలా వివాహం అన్నటువంటి దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇలా భర్త కానీ భార్య కానీ చేయొచ్చా? ఒక మనిషి పైన ఈ రీతిగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించవచ్చా? సో దేవుని యొక్క ఉద్దేశం అన్నటువంటిది నెరవేర్చబడినప్పుడు ఆ యొక్క వివాహము ఎందుకు నిలుస్తుంది, ఎలా నిలుస్తుంది? కాబట్టి జాయిస్ మేరీ ఏం చేశారు? విడాకులు ఇచ్చేశారు. వెంటనే మనం ఏమంటాం? లేదు, క్షమించాలి, లేకపోతే మన్నించాలి, ప్రార్థన చేయాలి. దేవుడే చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఒకవేళ మారు మనసు లేని వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్త రక్షించబడతాడో లేదో నీకు తెలుసా అని ఎవడు చెప్పాడు? దేవుడే చెప్పాడు. ఏం కాదు, నువ్వు ఎవరైనా చేసుకుని నేను మారుస్తాను దేవుడు చెప్పలేదన్నమాట. సో ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చేసిన తర్వాత అసలు జాయిస్ మేరీ గారికి ఇల్లు లేదంటండి. షీ డిడ్ నాట్ హ్యావ్ అ హౌస్. హాస్పిటల్లో నుంచి ఎక్కడికి పోవాలో తనకు అర్థం కాలేదు. డబ్బులు లేవు. హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఎవరైతే 200 సార్లు పైగా ఈ పైన అత్యాచారం చేస్తాడో వాళ్ళ నాన్నకే ఫోన్ చేయాల్సి వచ్చిందంట. నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, ఒక కుమారుని నేను కన్నాను, ఆయనకు విడాకులు ఇచ్చేసాను, నేను ఒంటరిగా ఉన్నాను,
దయచేసి నాకు ఇల్లు లేదేం లేదు, ఉండేదానికి నాకు అవకాశం ఇస్తారని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసినంత పరిస్థితికి దిగజారిపోయిందంట. ఆల్ త్రూ దీస్ ఇయర్స్ షీ వాస్ ప్రేయింగ్. ఆపలేదు. జాయిస్ మేరీ గారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఆపలేదు, నా ప్రార్థన ఆపలేదు, దేవుని నమ్మడం నేను ఆపలేదు. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను వాడుకుంటాడు, ఈ భూమి మీద నేను ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తాను. ఈ నమ్మకం మాత్రం తన ఆత్మలో చాలా బలంగా 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 ఉండేదంట. సో ఆ టైంలో ఇక వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాము అన్నటువంటి పరిస్థితికి రాజీపడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తన భర్తగా ఉన్నటువంటి వ్యక్తి డేవ్ మేయర్ అని ఆయన ఈవిడను చూసి కొన్ని వారాలు పరిచయం తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఆయన పెళ్లి చేసుకుంటానని చెబితే సో తను కొంతకాలం తర్వాత ఒప్పుకున్నారు. సో వారికి వివాహం 1967 1967లో వారికి వివాహము జరిగింది. వివాహం జరిగిన తర్వాత వారికి 3 పిల్లలు, టోటల్గా ఆమెకు 4 పిల్లలు అనమాట. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఈయన చాలా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. డేవ్ మేయర్ అన్నటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైన, హైలీ మెచ్యూర్డ్ పర్సన్, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, విలువలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. వివాహమైన తర్వాత వీరిద్దరి మధ్య భయంకరమైనటువంటి పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి. ఏంటి? ఈ జాయిస్ మేయర్ గారి యొక్క భర్త జాయిస్ మేయర్ గారితో అన్న మాట ఏమిటంటే, ఎందుకు ఎప్పుడు నన్ను నీవు శత్రువుగా చూస్తావు అన్నాడంట. వై యు ఆల్వేస్ లుక్ ఎట్ మీ లైక్ ఎన్ ఎనిమీ? నేను ఇంత మంచివాడిని, నీ యొక్క గతమంతా తెలుసుకుని కూడా నేను వివాహం చేసుకున్నాను, నీకు ప్రేమ చూపిస్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు శత్రువుగా చూస్తున్నావు? జాయిస్ మేయర్కు అర్థమయ్యేది కాదంట. తన మాట తీరు కానీ, తన ఆలోచన కానీ, తన నిర్ణయాలు కానీ అసలు అర్థమయ్యే కావంట. అర్థం కాక ఏమి చేయాలో తెలియక భర్తతో కొట్లాడేదంట. భర్తకు అసలు దిక్కు తెలిసేది కాదు. అరే నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంతగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాను, తను ఎందుకు ఇలా ఫీల్ అవుతుంది, ఇలా రియాక్ట్ అవుతుంది అని తను ఏం చేశాడంటే తట్టుకుంటూ ఓడ్చుకుంటూ రహస్యంగా భార్య కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు దేవుడు సడన్గా జాయిస్ మేయర్ గారి యొక్క మనోనేతలు తెరిచారు. సో ఏమైపోయిందంటే, చిన్నప్పటి నుంచి తనకు తెలిసినటువంటి తనకు పరిచయం ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా దాదాపుగా ఆమెను వాడుకొని పోయారు. సొంత బంధువులే అవకాశం దొరికితే ఆమెను చెరపాలని ప్రయత్నం చేశారు. కాబట్టి మగవారు అంటేనే ఆమె మనసులో ఒక అభిప్రాయం స్థిరపడింది. ఏంటంటే మగవారు అంటే చాలా డేంజరస్ పీపుల్, మగవారు అంటేనే భయము, అదొక రకమైన భయము, అదొక రకమైనటువంటి ఇరిటేషన్, అదొక రకమైనటువంటి వ్యతిరేకత. అవన్నీ లోపల ఉండిపోయాయి తనకు, అవన్నీ తన మనసులో లోపల ఉండిపోయాయి. వాటిని బట్టి ఆయనను చూస్తూ ఉంది, ఆ అభిప్రాయాల ద్వారా ఆయనను చూస్తూ ఉంది. మానసిక దుర్గాలు ఇవి. దుర్గము అంటే స్థిరపరచబడిన అభిప్రాయము. మగవారు అంటేనే ఇరిటేషన్, విసుగు, ఊరుకొరకనే కొట్లాడేదంట. వేటిని బట్టి, తనకున్నటువంటి అనుభవాలను బట్టి అందరూ ఇలాగే ఉంటారు అనుకున్నది. అందరూ ఇలాగే ఉంటారు. సో ఐ నెవర్ బిలీవ్ ఎ మ్యాన్, నేను మగవాన్ని నేను నమ్మను, ఎవరైనా సరే ఐ డోంట్ బిలీవ్, ఇలా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేదంట. కానీ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, సమస్య ఎవరిలో లేదు, సమస్య నా మనసులోనే ఉంది సమస్య. నేను ఈ పరిస్థితిలో ఉన్నదానికి ఎవ్వరు కూడా కారణం కాదు, కారణం కాదు, నేనే కారణము. నేను నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలి అని దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు 1976 అనుకుంటాం, 1976 ఆ ప్రాంతంలో దేవుడు జాయిస్ మేయర్ గారిని దర్శించినప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత ఆమె నింపబడింది. ఒకసారి జాయిస్ మేయర్ గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు చూడండి, తండ్రి ప్రేమ తనకు తెలియదు కాబట్టి దేవుడు నేను నీ తండ్రిని అంటే ఆమెకి ఏమర్థమవుతుందండి?
షీ కెన్ నాట్ అండర్స్టాండ్. ఒక తండ్రి ఎలా ఉంటాడో తనకు తెలియదు, ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో తనకు తెలియదు. దేవుడు నీకు తండ్రి అంటే, అమ్మో దేవుడు తండ్రి అంటే భయం అంట ఆమెకి. సో తనకు ఏమని అభిప్రాయం పడిపోయిందంటే, నన్ను ఎవ్వరూ ప్రేమించరు ఇంక్లూడింగ్ దేవుడు కూడా, నన్ను ఎవరూ పట్టించుకోరు ఇంక్లూడింగ్ దేవుడు కూడా. నేనైతే మొండిగా పట్టుకొని ఉన్నాను, కానీ దేవుడు ఎందుకో నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు ఎందుకో నా ప్రార్థనను త్రోసిపుచ్చుతున్నాడు. ఇంత సఫర్ అవుతున్నా నా శత్రువులను శిక్షించకుండా నన్నే నల్లగొడుతున్నాడు దేవుడు. ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆవిడ అన్నమాట చాలా 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 వాల్యూమ్స్ మాట్లాడుతుందండి. ఏమన్నారంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు అనిపించేదానికి 7 సంవత్సరాలు పట్టింది నాకు అన్నది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు అనిపించేదానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. ప్రతిరోజు నేను చెప్పుకునేదాన్ని, గాడ్ లవ్స్ మీ. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వాడు కట్టేశాడు, దుర్గాలు కట్టేశాడు. ఏమని కట్టేశాడు? దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్నెందుకు ఈ సమస్యలు ఇలా ఇరికిస్తాడు? సొంత నాన్న ఇలా చేస్తూ ఉంటే ఎందుకు ఆపలేదు? సో గాడ్ డజంట్ లవ్ యూ అన్నటువంటి దుర్గాని వాడు కట్టేశాడు. ఇప్పుడు ఆ దుర్గాని కూల్చాలి కదా, అది సత్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ట్రూత్, ఇట్స్ నాట్ ద ట్రూత్, అది సత్యం కాదు. దేవుడు జాయిస్ మేరీ గారిని ఎంతో ప్రేమిస్తున్నాడు, అది సత్యము. కానీ పరిస్థితులను చూస్తే దేవుడు అసలు పట్టించుకోలేదు అన్నటువంటి అభిప్రాయము తనకు బలంగా నాటుకొని పోయింది. దేవుడేమో దర్శించిన తర్వాత దానిని తలకెక్కించుకునే దానికి 7 సంవత్సరాలు టైం పట్టిందంట. ఏం చేసేదంట తెలుసా? ఆ దుర్గాలను ఎలా కూల్చేదంట తెలుసా? గాడ్ లవ్స్ మీ చెప్పుకునేదంట. గాడ్ లవ్స్ మీ ఎందుకంటే బైబిల్ చెబుతోంది కాబట్టి. నాకు అనిపిస్తుందా లేదా కాదు పాయింట్. మా నాన్నని బట్టి కాదు, మా అమ్మని బట్టి కాదు, నా మొదటి భర్తను బట్టి కాదు, అది కాదు పాయింట్. గాడ్ లవ్స్ మీ బికాస్ బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇలా అనుకుంటున్న ప్రతిసారి ఏమవుతుందో తెలుసా? ఒక్కొక్క రాయి, ఒక్కొక్క ఇటుక, ఆ ఇంటి ఒక్కొక్క ఇటుక తీసివేస్తుంది అన్నమాట. 7 సంవత్సరాలకు మొత్తం ఆ దుర్గమంతా కూలిపోయింది. దుర్గమంతా కూలిపోయింది. ఒక సంఘంలో జాయిన్ అయ్యారంట, ఒక చర్చిలో జాయిన్ అయ్యారు. ఆ చర్చిలో జాయిన్ అయ్యారు. కొన్నాళ్ళ తర్వాత మరొక కరిస్మాటిక్ చర్చ్లో బాగా అంటే పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఇటువంటి ప్రసంగాలు చేసే మంచి చర్చ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అక్కడ నమ్మకంగా సేవ చేశారు. అసోసియేట్ పాస్టర్ అయ్యారు. అక్కడ అసోసియేట్ పాస్టర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ వారు చెప్తారు 42 సంవత్సరాలకు ఆమె పరిచర్య ప్రారంభించారంట. జాయిస్ మేరీ గారు తన 42వ ఏట పరిచర్య ప్రారంభించారు. 52వ సంవత్సరం వచ్చే లోపల రేడియో ద్వారాను టీవీ ద్వారాను వాక్యం చెప్పడము ఆరంభించారు. 42 years షీ స్టార్టెడ్ మినిస్ట్రీ. అంతవరకు భయంకరమైనటువంటి శ్రమలు. కానీ ఆమె ప్రార్థనల ఫలితంగా జాయిస్ మేరీ అంటారు, తండ్రి ప్రేమ నేను చూడలేదు, కానీ నా దేవుడు తండ్రి లాంటి భర్తను నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమేమి నేను కోల్పోయానో అన్నీ నాకు 10 దేవుడు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు. 10 దేవుడు ఇచ్చాడు నాకు. తల్లి ప్రేమను నేను పొందుకోలేదు. నా తల్లి, నా తండ్రి, నా భర్తనే. వారికి వివాహమై ఇప్పటికీ దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. 1967 అంటే గుర్తుపెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు. ఇప్పటికీ కూడా వారు అన్యోన్యంగా వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఫస్ట్ మ్యారేజ్ వాజ్ ఫెయిల్. ఎవరిదైనా మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి ఒకళ్ళు డివర్స్ అయిపోయి సపరేట్ అయిపోయారంటే ఇంకంతే, నా జీవితం లేదనుకుంటారు, నా జీవితం అయిపోయింది అనుకుంటారు. అటువంటి వారందరికీ నిరీక్షణ పుట్టించేదానికి జాయిస్ మేరీ గారి యొక్క జీవితాన్ని దేవుడు ప్రపంచానికి చూపించేదానికి కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు. కొన్నిసార్లు వెంటనే జవాబు ఇవ్వలేదు. అది అందరికీ జరగదు. కొద్దిమంది విషయంలో మాత్రమే దేవుడు అలా చేస్తాడు. హర్ లైఫ్ చిన్నప్పుడు జీవితం అంతా పాడైపోయింది, ఛిద్రం అయిపోయింది. మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది. కానీ దేవుడు రెండవ మ్యారేజ్ను దేవుడు దీవించాడు.
దేవుడు దీవించాడు. ఈ రోజు వరకు కూడా వారు అన్యోన్యంగా ఉన్నారు. వారికి టోటల్గా 4 పిల్లలు, 10 మంది మనమలు మనమరాండ్లు, 10 గ్రాండ్ చిల్డ్రన్. జాయిస్ మేరీ గారు ఈరోజు ఏం చెప్తారో తెలుసా? వారి పరిచర్యకు 100 సంవత్సరాలకు సరిపడే డబ్బు వారి దగ్గర ఉందంట. 100 సంవత్సరాలకు సరిపడే డబ్బు వారి దగ్గర ఉంది. వారు మొత్తం అన్ని ప్రైవేట్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు. వారి ఇల్లులు, వారి కార్లు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. అమెరికాలోనే అత్యంత ప్రభావము చేసే వ్యక్తుల జాబితాలో జాయిస్ మేరీ గారికి అవార్డు కూడా వచ్చింది. ఎక్కడో అమెరికా, ఇక్కడ మన వాళ్ళు కూడా తెలుసు. హైదరాబాద్లో కూడా వారికి పరిచయం ఉంది. 2000 ఆ ప్రాంతంలోనే సంవత్సరంలోనే అప్పట్లో 5 కోట్లు పెట్టి జాయిస్ మేరీ గారి మినిస్ట్రీస్ వారు అక్కడ వారు పరిచయం, వారి ఆఫీస్ను, మినిస్ట్రీస్ను ప్రారంభించారు. తను చెప్పే ఒక మాట ఏమిటంటే, దేవుణ్ణి నమ్మడం ఆపద్దు, వదిలిపెట్టద్దు. ఎటువంటి జీవితాన్నైనా దేవుడు బాగు చేస్తాడు. ఎటువంటి జీవితాన్నైనా దేవుడు బాగు చేస్తాడు. నాది చాలా లోతైన సమస్య. అంటే దేవుడు నిన్ను పైకి తీయలేని లోతైనటువంటి గొయ్యి దేవునికి ఏది కూడా లేదు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని అంటారు. దేవుడు సజీవుడు కాకుంటే నేను ఇలా ఉంటానా? ఈరోజు 153 పుస్తకాలు రాశారండి. 153 పుస్తకాలు రాశారు. ఎన్ని భాషల్లో తర్జుమా అయిపోయింది. ఎన్ని వేల ప్రోగ్రామ్స్ అండి జాయిస్ మేరీ, ఎన్ని దేశాల్లో, ఎన్ని భాషల్లో. అసలు ఎవరైనా ఊహించగలరా తన చిన్ననాటి జీవితం ఎలా ఉంది? తన ఫస్ట్ మ్యారేజ్ ఎలా అయిపోయింది? ఇల్లు లేదు తనకి. ఒకసారి పంటి నొప్పి వస్తే పంటి డాక్టర్ చూపించుకునే దానికి $5 డబ్బు లేవంట. $5 డబ్బు లేనటువంటి పరిస్థితి. ఒక స్త్రీ, గుర్తుపెట్టుకోండి, జస్ట్ అ లేడీ దేవుని పట్టుకుంటే దేవుడు చూడండి ఎలా ఆమె యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఆమె వయసు 82 సంవత్సరాలు. 82 సంవత్సరాలు ఇప్పటికీ కూడా చురుకుగా ప్రపంచమంతా తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ అవమానాలు ఇవి వాడుకొని, సాతాను వాడుకొని నీ మనసులో ఏం చేస్తారు తెలుసా? నీ పని అయిపోయింది అంటాడు. నీకు భవిష్యత్తు లేదు, అయిపోయింది, ఎండిపోయింది, క్లోజ్. ఇలా ఎవరికైనా జరిగితే అసలు ఎవరైనా నిరీక్షించగలరా? నా జీవితం బాగోగలదు అని నిరీక్షించగలరా? లేదు. వాడు ఒక అభిప్రాయాన్ని వాడు స్థిరపరిచేస్తాడు. ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది. ఏంటి ఇది ఒక కుటుంబమైన సొంత తండ్రి అత్యాచారం, సొంత తండ్రి రేప్. అసలు వీళ్ళకి భవిష్యత్తు ఉంటుందా? ఏదైనా ఒక చిన్న సంఘటన ఏ కుటుంబంలో జరిగినా కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యి సమాజంలో ఏమనుకుంటారో, మా గురించి ఏమనుకుంటారో అని ఎంతో బాధపడుతుంటారు. ఈవిడ జీవితాన్ని చూడండి, ఏమనుకుంటారు? అసలు ఎవరైనా ఇటువంటి ఫ్యామిలీని ఇష్టపడతారా? ఎవరైనా ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునే దానికి ముందుకు వస్తారా? జాయిస్ మేరీ అనేవారు, డేవ్ గారు మ్యారేజ్ చేసుకుంటానంటే ఆమె ఒకటే అనుకున్నారంట. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన వ్యక్తి అయితే దేవుడైనా ఉండాలి, లేకపోతే పిచ్చోడైనా ఉండాలి అనుకున్నదంట. భలే చెప్తారు ఆవిడ గారు. ఏదర్ హీ ఈజ్ అ మ్యాడ్ ఫెలో ఆర్ హీ మైట్ బి గాడ్. కానీ ఆయన మ్యాడ్ కాదు, నా భర్త నిజంగా దేవుడు అని చెప్పింది. చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చింది, కానీ ఫలితాన్ని అనుభవించలేదు. ఒక్కసారి ఫలితం ఆరంభమైన తర్వాత ఆమె బహుగా ఫలిస్తూ ఈరోజు నాకు తెలిసి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు తెలిసి జాయిస్ మేరీ గారు ప్రభావితం చేసినంతగా, కోట్ల మందిని ప్రభావితం చేసినంతగా ఏ దైవజనురాలు కూడా చేయలేదు. నో ఉమన్ ఆఫ్ గాడ్. కొంతమంది స్త్రీలు ఉన్నారు చాలా బలంగా వాడబడ్డారు, కానీ జాయిస్ మేరీ లాగా మాత్రం కాదు. కోట్ల మందిని ప్రభావితం చేసి, కోట్ల మందిని. ఓ స్టేడియంలో ఆయన గ్యాదర్ అవుతే లక్షల మంది గ్యాదర్ అవుతారు. తను చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ పరిస్థితుల మధ్య నా దేవుడు నన్ను బలపరుస్తూ తట్టుకునే దానికి శక్తినిస్తూ బయటికి నన్ను తీసుకుని వచ్చాడు.
నా భర్త నాకు ఎంతో కోఆపరేట్ చేశాడు, నాలో దుర్గాలన్నీ కట్టబడినాయి. ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ ఫుల్ నేను ఫ్రీ అయిపోయాను. ఏమంటే తెలుసా, మా నాన్న పైన నాకు కోపం లేదు, మా అమ్మ పైన నాకు కోపం లేదు. ఈమెకు రెండవ వివాహం అయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత వాళ్ళమ్మ సారీ చెప్పిందంట. 30 సంవత్సరాల తర్వాత, రెండవ వివాహం అయిన తర్వాత 30 సంవత్సరాలతో వాళ్ళమ్మ సారీ చెప్పిందంట. ఏమంటారు, నేను ఎవరిపైన ద్వేషం పెట్టుకోలేదు, ఈవెన్ మా నాన్న పైన కూడా ద్వేషం పెట్టుకోలేదు, మా నాన్నను కూడా నేను సంపూర్ణంగా క్షమించాను. ఏమైతే ఏమి, సాతాను నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు, కానీ నా పాడైపోయిన జీవితాన్ని నా దేవుని చేతిలో పెట్టి నేను వెయిట్ చేశాను. దేవుడు ఆ పాడైపోయిన దాన్ని గొప్ప అద్భుతముగా దేవుడు మార్చి కోట్ల కొలది మందికి దీవెనకరంగా ఉంచాడు అని జాయిస్ మేరీ గారి యొక్క జీవితం ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉంది. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఓవర్. నీ జీవితం అయిపోలేదు, నీ బ్రతుకు అయిపోలేదు. ఇల్లు వాకిలి లేని ఆమె ఈరోజు ప్రైవేట్ ఏరోప్లేన్లో తిరుగుతూ ఉంది. మీకు ఒక ఏరోప్లేన్ మెయింటైన్ చేయాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రోజుకు ఖర్చు. ఒక ఏరోప్లేన్ను, ప్రైవేట్ ఏరోప్లేన్ను మెయింటైన్ చేయాలంటే రోజుకు, మన భాషలో మాట్లాడితే మన లెక్కాచారం ప్రకారం జస్ట్ మెయింటైన్ చేసేదానికి రోజుకు 70,000 అవుతుంది. 70,000 రూపాయలు అవుతుంది జస్ట్ మెయింటైన్ చేసేదానికి. చిల్లి గవ్వలేనటువంటి జీవితం, పేదరికం. ఒక ఉమెన్, ఆమెకేం పెద్ద ఎడ్యుకేషన్ లేదు, డిగ్రీ లేవు, ఆమెకేమి డిగ్రీ లేవు. నాకు చదువు లేదంటాను, మా పేరెంట్స్ వాళ్ళు ఎన్నెన్నో మనం సాకులు చెప్తాం. జాయిస్ మేరీ దగ్గరికి వస్తే మనకు సాకులు ఏమి ఉండవు, ఇంకా సాకులు ఏమి ఉండవు. ప్రే, డిపెండ్ అపాన్ గాడ్, డోంట్ అలో ద డెవిల్ టు పుట్ స్ట్రాంగ్ హోల్స్ ఇన్ యువర్ మైండ్. నీ జీవితం ఎంతే, దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, ఇంకా నీ జీవితం ఎంతే, నువ్వు సరిగా టైంలో చదువుకోలేకపోయావు, నీ జీవితం పాడైపోయింది, నీ యొక్క పేరు పాడైపోయింది. ఒకవేళ నీ యవన జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, సాతాను అంటుంటాడు, ఇంకెందుకు బ్రతుకుతావు, పోయి చావు. ఇవన్నీ స్ట్రాంగ్ హోల్డ్స్, ఇవన్నీ దుర్గాలు. ఇటువంటి వారికి ఏమండి నిరీక్షణ కలిగించేదానికి దేవుడు ఒక దైవజనురాల్ని ఆయన తయారు చేసుకొని ఇలా దేవుడు మార్చగలడు, ఇలా దేవుడు జీవించగలడు, ఇలా దీవించగలడు అని సాతాను చేత కట్టబడిన దుర్గాలని కూల్చేదానికి దేవుడు ఇవిడ గారి సాక్ష్యాన్ని దేవుడు వాడుకున్నాడు. ఇప్పటికి కూడా వాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఎన్ని లక్షల కుటుంబాలను దైవ సేవకురాలు కడుతున్నారు, ఎన్ని లక్షల కుటుంబాలు. వాట్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. మొదటి భర్తతో కన్నటువంటి కొడుకు మొత్తం వరల్డ్ వైడ్ మినిస్ట్రీకి అంతా హెడ్ అయిన, మొత్తం చూసుకుంటున్నాడు. ఏమి పురుపుచ్చాలు ఏమి లేవు, వాడికి పుట్టిన కొడుకు ఇటువంటిది ఏమి లేవు. దేవ్ గారు నిజంగా ఆయన దేవుడు లాంటి వాడండి. ఆ కుటుంబం అన్యోన్యంగా, ఐక్యతతో, ఆ కుటుంబం అంతా 4 పిల్లలు ఐక్యతతో, ఆ ఫ్యామిలీనే ఒక బ్లెస్సింగ్గా ఈరోజు దేవుడు లోకానికి మాదిరిగా ఉంచాడండి. సో కాబట్టి ఎవరి జీవితాన్నైనా దేవుడు బాగు చేయగలడు. కెన్నెత్ హేగన్ గారి యొక్క దేహమంతా పాడైపోయింది, కానీ ఆయన యొక్క జీవితాన్ని, ఆయన దేహాన్ని దేవుడు ఎలా బ్లెస్ చేశాడు. జాయిస్ మేరీ యొక్క జీవితం, మనసు పాడైపోయింది. మనుషులను చూసి, మగవాడిని చూస్తే కోపం అంట, ఆమెకి స్ట్రాంగ్ హోల్డ్స్ బిల్డ్ అయిపోయాయి, దుర్గాలు బిల్డ్ అయిపోయాయి. ఒక అభిప్రాయం, మగవారంటే ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది. మంచి వాళ్ళని చూసినా కూడా చెడ్డ వాళ్ళే కనిపిస్తారంట. తన భర్తను, రెండవ భర్తను ఎప్పుడు చూసినా కూడా నాకు ఏ హాని చేస్తాడో ఏమో అనుకునేదంట, నాకు ఏ హాని చేస్తాడో ఏమో, అలా ప్రోగ్రామ్ అయిపోయింది ఆమె యొక్క మనస్సు. కానీ స్టెప్ బై స్టెప్ దుర్గాలన్నీ కూడా పోయాయి. అందుకే 42వ సంవత్సరంలో ఆమె పరిచర్య ప్రారంభించారు. అంతవరకు దేవుడు మలుస్తూ ఉన్నాడు. ఈరోజు 82 సంవత్సరాలు స్టిల్ యాక్టివ్. అతి సులభంగా అంటే చూస్తే అనిపిస్తుంది, అతి సులభంగా ఇంకా 10 సంవత్సరాలు అతి సులభంగా జీవిస్తారు. సెంచరీ కొట్టినా కూడా ఏ మాత్రం ఆశ్చర్యపడవలసిన పని లేదు. చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది, లుక్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. దేవుడు ఎలా చేశాడు. కాబట్టి ఇంత సర్వనాశనం అయిపోయినా కూడా ఆ జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. సో సాతాను ఎటువంటి దుర్గాలు కట్టాడు?
నువ్వు దురదృష్టవంతురాలివి, నీకు మంచి తల్లిదండ్రులు లేరు. జాయిస్ మేరీ గారు ఏమంటారు తెలుసా? మిమ్మల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉంటే రోజు కనీసం 3 సార్లు వెళ్ళి ముద్దు పెట్టుకోండి అంటారు. నాకు లేనటువంటి తల్లిదండ్రులు మీకున్నారు, అదొక ఆశీర్వాదం, గుర్తుపెట్టుకోండి అంటారు. సాతాను ఆమె మనసులో కట్టినటువంటి దుర్గాలు, బ్యాడ్ లక్, నువ్వు దురదృష్టవంతురాలు. రెండవది, నీకు హోపే లేదు, నీకు నిరీక్షణ లేదు, పోయి చావు, నీకు అసలు నిరీక్షణే లేదు, నువ్వు ఒక అమ్మాయివి, నీకు నిరీక్షణే లేదు, అసలు నీకు ఇంకా కుటుంబ జీవితం ఉంటుందా? కుటుంబ జీవితం ఉండదు నీకు. మీ సొంత నాన్ననే నీకు పాడు చేసేసాడు. నీకు కుటుంబ జీవితం ఉండదు. ఎవరు వస్తారు నిన్ను పెళ్లి చేసుకున్న దానికి? నీకు అసలు ఇంకా సమాజంలో గౌరవమే లేదు. ఎట్లా బ్రతుకుతావు నువ్వు? సమాజంలో నువ్వు తల ఎత్తుకోలేవు, ఎట్లా బ్రతుకుతావు? కాబట్టి నువ్వు బ్రతకడం ఎందుకు? నీకు భవిష్యత్తు లేదు. ఇవన్నీ కూడా మాటికి ఆలోచన ద్వారా దాడి చేస్తూ జాయిస్ మేరీ గారి ఒక మైండ్లో ఒక దుర్గలాగా వాడు పెట్టేశాడు. కానీ తను మాత్రం దేవుని వదిలిపెట్టలేదు. అన్ని సంవత్సరాలైనా కూడా తన హృదయంలో కెన్నెత్ హ్యాగిన్ గారిలోను జాయిస్ మేరీ గారిలోను నేను గమనించిన, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్, ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే హ్యాగిన్ గారు ఐ వాంట్ టు లివ్ అన్నాడు. నాకు బ్రతకాలనుంది అనే కెన్నెత్ హ్యాగిన్ గారు లోపల, నువ్వు చచ్చిపోతావు, రేపు చచ్చిపోతావు, నువ్వు చనిపోయినప్పుడు ఏ డ్రెస్ వేయాలి అని మాట్లాడినప్పుడు కూడా లోపల నేను బ్రతకాలి అని ఉన్నదంట. జాయిస్ మేరీ గారు కూడా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా సాధిస్తాను, నేను వదిలిపెట్టను, నేను చావను, ఏదైనా సాధిస్తాను. ఆ బలమైనటువంటి డిజైర్ అండి, స్ట్రాంగ్ డిజైర్. ప్రియులారా, జీసస్ ఈజ్ అలైవ్. మన దేవుడు సజీవుడు. ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, సజీవుడు. ఆయన నిన్ను బలపరిచేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో వ్రాయబడింది కదా, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. హల్లెలూయా. కొంచెం టైం ఇవ్వు ఆయనకు, కొంచెం ఆయనతో సహకరించు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని కోట్ల మందికి దీవెనకరంగా ఆయన చేస్తాడు. గ్లోరీ టు గాడ్. అయితే వదిలిపెట్టదు. డోంట్ ఎవర్ డేర్ టు క్విట్. వదిలిపెట్టే ధైర్యం చేయదు. దేవుని పట్టుకో గట్టిగా. దేవా, నా జీవితాన్ని మార్చు, నన్ను దీవెనకరంగా చేయి. ఈ భూమి మీదకి ఎందుకు నువ్వు పంపించావో ఆ పని నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరాలయ్యా. జాయిస్ మేరీ గారు అన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రారంభము చాలా ఘోరంగా ఉంది, అసహ్యంగా ఉంది, అవమానకరంగా ఉంది, చెప్పేదాన్ని కూడా చాలా ఇబ్బంది. కానీ నా ముగింపు మామూలుగా లేదు, ఆషామాషిగా లేదు. నా ముగింపు అత్యంత మహిమకరంగా నా ముగింపు ఉంది అని చెప్పారు. వాట్ అ టెస్టిమోనీ అండి. నీ జీవితం ఎలా ఉందో ఈరోజు, కానీ నీ ముగింపు గంభీరంగా ఉండగలదు. హల్లెలూయా. నీకు చదువు లేకున్నా, ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా, ఏమి లేకున్నా కూడా 27వ కీర్తన 10వ వచనం అదే సెలవిస్తుంది. నా తల్లి నా తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లి తండ్రి నన్ను పట్టించుకోలేదు. వారికి తెలియకుండానే సాతాను వారి ద్వారా నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. యెహోవా నన్ను చేరదీశాడు. చేరదీసి ప్రపంచానికి ఆదర్శంగాను దీవెనకరంగాను చేశాడు. నీ మనసులో ఏమైనా సాతాను దుర్గలు కట్టాడా? భవిష్యత్తు లేదంటున్నాడా? నీకు అసలు భవిష్యత్తు లేదంటున్నాడు. ఇంకెందుకు బ్రతుకుతావు అంటున్నాడు. నీకు పెళ్ళి కాదు, నీకు ఉద్యోగం రాదు, నీ గర్భం తెరవబడదు, నీ కుటుంబం కట్టబడదు, నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ పిల్లలు మారరు, ఇంకెందుకు బ్రతుకుతావు, చచ్చిపో. ఇటువంటి ఆలోచనలతో దుర్గాలు కడుతూ నిన్ను దారి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడా? గుర్తుపెట్టుకో, దేవుని సహాయంతో ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి అయినా కూడా నీవు బయటికి రాగలవు. హల్లెలూయా. ఐ రిపీట్, దేవుని యొక్క సహాయముతో ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచైనా నీవు బయటికి రాగలవు. నీవు బయటకు వచ్చిన తర్వాత నీకున్న అనుభవాలను దేవుడు పాఠ్యాంశములుగా లోకానికి దీవెనకరంగా ఉన్నట్టుకై దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. జాయిస్ మేరీ గారు ఏమంటారు తెలుసా? నేను అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నొప్పి, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి తిరస్కారము, ప్రతి భయము, ప్రతి ఆందోళన, ఇవి వేస్ట్ కాలేదు అని చెప్పారు. ఇవి వేస్ట్ కాలేదు. వీటన్నిటిని దేవుడు వాడుకొని నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఎంత అవమానం కూడా నువ్వు వెళ్తున్నా, ఎన్ని బాధలు కూడా నువ్వు వెళ్తున్నా,
ఎన్ని తిరస్కారాలు గుండా నువ్వు వెళ్తున్నా, ఎన్ని గాయాలు గుండా నువ్వు వెళ్తున్నా కూడా ప్రతిదీ కూడా దేవుడు దీవిస్తాడు. ప్రతిదాన్ని కూడా దేవుడు మారుస్తాడు. ప్రతిదానికి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చి తీరుతాడు. కాబట్టి జాయిస్మర్ గారు వెనక్కి చూసి ఐ డోంట్ రిగ్రెట్ అంటారు. ఎంత సులభంగా అన్నారండి. నేను నా గతాన్ని బట్టి ఏమాత్రం బాధపడడం లేదు. ఎంత పాడైపోయానో అంతగా ఈరోజు నా దేవుడు నన్ను హెచ్చించాడు. అసలు ఆవిడని చూస్తే ఎవ్వరు అనుకోరలా, అంత గొప్పగా ఆ దైవ సేవకురాలని దేవుడు మలిచాడు. ఆ జీవితాన్ని ఆ రీతిగా చేసినప్పుడు నీ జీవితాన్ని ఎందుకు దేవుడు తాకలేడు. కాబట్టి డోంట్ అలౌ ద డెవిల్ టు స్పీక్ టు యూ. సాతానును మాట్లాడనివ్వద్దు. నీ మనసులో ఇటువంటి నెగిటివ్ దుర్గాలు, నెగిటివ్ అభిప్రాయాలు పెట్టుకోవద్దు. దేవుని పైన కానీ, జీవితం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ. నీ జీవితం అయిపోలేదు, చాలా ముందుంది, చాలా ప్రయాణం ఉంది, చాలా కార్యాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో, అందరి వెనుకడిలో 1000 రెట్లుగా విస్తరింపచేయును గాక.